దేశ సుస్థిర సర్వతోముఖాభివృద్ధిలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైంది. గత 10 ఏళ్లలో రవాణా రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది. దేశంలోని ప్రముఖ రవాణా సాధనాలలో రైల్వే వ్యవస్థ ప్రధానమైంది. దేశ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల వస్తు రవాణాలోనే కాకుండా దేశ సమగ్రతను, సమైక్యతను పెంపొందించడంలో, విభిన్న సంస్కృతులను పరిరక్షించడంలో, పర్యాటక రంగ అభివృద్ధిలో, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలో నాలుగో పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి ప్రాంతంలో విస్తరించిన రైల్వే వ్యవస్థ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి దసరా, దీపావళి, ఛత్ పూజలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఇప్పటికే దాదాపు 7,000కు పైగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ విజయవంతంగా నడిపింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో అయ్యప్ప మాలధారణ ప్రారంభమైంది. ఇందుకు అనుగుణంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప యాత్రికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి 26 శబరిమల ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 07-131 నెంబరు కలిగిన కాచిగూడ కొట్టాయం ప్రత్యేక రైలు ఈ నెల 17, 24 తేదీల్లో ఆదివారం మధ్యాహ్నం 12:30 బయలుదేరి మర్నాడు సాయంకాలం 6:30 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తెలంగాణలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు మల్కాజ్గిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వయా కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువ, ఎర్నాకుళం మరియు ఎట్టుమనూరు స్టేషన్లలో ఆగుతుంది. అలాగే 07-132 నెంబరు కలిగిన కొట్టాయం కాచిగూడ రైలు ఈ నెల 18, 25 తేదీల్లో సోమవారం రాత్రి 8:50 తిరుగు ప్రయాణమై అవే స్టేషన్ల మీదుగా కాచిగూడకు వస్తుంది. 07-133 నెంబరు కలిగిన కాచిగూడ కొట్టాయం ప్రత్యేక రైలు ఈ నెల 14, 21, 28 తేదీల్లో గురువారం మధ్యాహ్నం 3:40 తెలంగాణలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి షాద్నగర్, జడ్చెర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట వయా కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువ మరియు ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. అలాగే 07-134 నెంబరు కలిగిన కొట్టాయం కాచిగూడ రైలు ఈ నెల 15, 22, 29 తేదీల్లో శుక్రవారం రాత్రి 8:30 తిరుగు ప్రయాణమవుతుంది. 07-135 నెంబరు కలిగిన హైదరాబాద్ కొట్టాయం ప్రత్యేక రైలు ఈ నెల 19, 26 తేదీల్లో మంగళవారం మధ్యాహ్నం 12 బయలుదేరి బుధవారం సాయంకాలం 4 కొట్టాయం చేరుతుంది. ఈ రైలు తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు మీదుగా ఆంధ్రప్రదేశ్లోని రాయచూర్, మంత్రాలయం, అదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట వయా కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువ, ఎర్నాకుళం మరియు ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. అలాగే 07-136 నెంబరు కలిగిన కొట్టాయం హైదరాబాద్ రైలు ఈ నెల 20, 27 తేదీల్లో బుధవారం సాయంకాలం 6:10 తిరుగు ప్రయాణమవుతుంది. 07-137 నెంబరు కలిగిన హైదరాబాద్ కొట్టాయం ప్రత్యేక రైలు ఈ నెల 15, 22, 29 తేదీల్లో శుక్రవారం మధ్యాహ్నం 12:05 తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మౌలాలి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వయా కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువ మరియు ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది. అలాగే 07-138 నెంబరు కలిగిన కొట్టాయం సికింద్రాబాద్ రైలు ఈ నెల 16, 23, 30 తేదీల్లో శనివారం రాత్రి 9:45 తిరుగు ప్రయాణమవుతుంది.
07-139 నెంబరు కలిగిన నాందేడ్ కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల 16న నాందేడ్లో శనివారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు బయలుదేరి ఆదివారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కొల్లాం చేరుతుంది. ఈ రైలు మహారాష్టలోని నాందేడ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ముద్ఖేడ్, ధర్మాబాద్ మీదుగా తెలంగాణలోని బాసరా, నిజామాబాద్, కామారెడ్డి, అక్కన్నపేట, మేడ్చల్, బొల్లారం, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణా మీదుగా ఆంధ్రప్రదేశ్లోని రాయచూర్, మంత్రాలయం, అదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట వయా కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, ఎట్టుమన్నూర్, కొట్టాయం మరియు చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. అలాగే 07-140 నెంబరు కలిగిన కొల్లాం సికింద్రాబాద్ ఈ నెల 18న కొల్లాంలో సోమవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 07-141 నెంబరు కలిగిన మౌలాలి కొల్లాం రైలు నవంబర్ 23, 30 తేదీల్లో శనివారం మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకి తెలంగాణలోని మౌలాలి నుంచి బయలుదేరి ఆదివారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కొల్లాం చేరుతుంది. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణా, రాయచూరు మీదుగా ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయం, అదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట వయా కాట్పాడి, జోలార్పేటై, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, ఎట్టుమన్నూర్, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. అలాగే 07-142 నెంబరు కలిగిన కొల్లాం మౌలాలి ప్రత్యేక రైలు ఈ నెల 25న సోమవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకి కొల్లాం నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకి తెలంగాణలోని మౌలాలీకి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపడమే కాక ప్రయాణికుల ప్రయాణం సులభంగా చేసేందుకు మరిన్ని ఏర్పాట్లను చేపట్టింది. రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి అందరినీ క్యూ పద్ధతిలో రైళ్లు ఎక్కేలా చర్యలు చేపట్టింది. తద్వారా తోపులాటలు నియంత్రించడంతో పాటు ప్రయాణికుల ప్రయాణం సులభంగా సాగేందుకు చర్యలు చేపట్టింది. అలాగే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలని రైల్వే స్టేషన్లలో కల్పించింది. ప్రయాణానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి రైల్ సేవకులను నియమించింది. రద్దీ ఎక్కువగా ఉండే ముఖ్యమైన స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేసింది. ఈ హోల్డింగ్ ఏరియాల్లో ప్రయాణికులు కూర్చోవటానికి, విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. పండుగల సమయంలో ప్రయాణాన్ని సులభతరం చేయడంలో, అదనపు సేవలను అందించడంలో కీలక పాత్ర పోషించిన భారతీయ రైల్వే ఇప్పుడు ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా లక్షలాది అయ్యప్ప భక్తుల కోసం సౌకర్యవంతంగా, సురక్షితంగా తమ ప్రయాణాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టింది. ప్రజలకు అవసరమైన సమయాల్లో పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సేవలను అందించడంలోనూ, అందరికీ అందుబాటులో ప్రయాణాన్ని సులభతరం చేయడంలోనూ భారతీయ రైల్వేలకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తోంది.